చంద్రాయణగుట్ట నుంచి ఒక అమ్మాయి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఇలా జెండా పాతడం మీ పేరెంట్స్ ఎట్లా చూస్తారు ఈరోజు టుడే ఐ మీన్ సెనరియో మిమ్మల్ని మీ పొజిషన్ చూసినప్పుడు హౌ డిడ్ దే ఫీల్ ఎలా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారా మీ దగ్గర మా వాళ్ళు ఎట్లా అంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేదంతా ఉండదు మా ఇంట్లో. ఇఫ్ దే ఆర్ సూపర్ హ్యాపీ నాకు ఇంకా ఫుడ్ పెట్టి చంపేస్తారు. ఏం తింటావు బెటా, ఏం తింటావు, ఏం కావాలి, ఐ లవ్ బిర్యానీ, ఐ లవ్ ఎగ్ బుర్జీ. ఇంకా నేను వాళ్ళకి ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది, ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, అట్లా ఏమన్నా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేస్తారనమాట. అసలు వాళ్ళ బిహేవియర్లో అర్థమైపోతుంది నాకు వాళ్ళు హ్యాపీ ఉన్నారని చెప్పేసి. అంటే ఇట్లా వర్బలీ ఎక్స్ప్రెస్ చేయడాలు ఉండవు, బట్ ఫాదర్స్ అంటే సీరియస్ ఫిగర్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. మీ మదర్ క్లోజ్ గా ఉంటారు ఆడపిల్లలకి. మా మమ్మీ కొంచెం ఎమోషనల్, ఇంకా ఆమె ఫుల్ సంతోషం వచ్చేసిందంటే ఏడుస్తూనే ఉంటది. కళ్ళు దుడవాలి ఆనంద బాష్పాల. ఇంకా నేను పోయి హగ్ చేసుకొని క్యూట్. బేబీ మూవీ ఈ సక్సెస్ చూసినప్పుడు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు స్టేజ్ మీద, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ పొగుడుతున్నప్పుడు వాట్ వాజ్ దేర్ ఫీలింగ్? మీ ఫీలింగ్ అయితే ఇక అసలు అది Cloud9. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మా పేరెంట్స్ ఫీలింగ్ అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు మాట్లాడడానికి. నేను వాళ్ళ కళ్ళలో వాళ్ళ బిహేవియర్లోనే చూసేదాన్ని దట్ హౌ హ్యాపీ దే ఆర్ అని చెప్పి. మా మమ్మీ మళ్ళీ తర్వాత మేము కాన్వర్జేషన్ ఇట్లా చేస్తున్నప్పుడు చెప్పేది, అసలు మనం ఆయనని రీచ్ అవుతామో లేదో అనే స్టేజ్ నుంచి బెటా నువ్వు ఆయనతో స్టేజ్ పైన నిల్చొని ఆయన నీ గురించి మాట్లాడడం అసలు ఎంత గర్వంగా ఉంది తెలుసా. ఫ్యామిలీలో నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మొన్నటి వరకు వద్దు వద్దు అన్నోళ్ళే ఇప్పుడు వావ్ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అని